హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే ప్రాన్స్ దమ్ బిర్యానీ అండి. ఎంతో టేస్టీగా ఎంతో ఎంతో టేస్టీగా ఉంటదండి. మనం సింపుల్‌గా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టామంటే మన ఇంట్లో వాళ్ళందరి ఫేవరెట్ ఫుడ్ అయిపోద్ది. అంత టేస్టీగా ఉంటదండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. అలాగే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనం ప్రాన్స్‌కి మధ్యలో నరం ఉంటదండి. అది తీసుకోవాలి కంపల్సరీ. తర్వాత మనం పసుపు, లెమన్ ఏసి ఇది ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపేస్తున్నాను. పసుపేసిన తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం కూడా ఏస్తున్నాను. ఇది మసాలా కారం అండి. మీరు నార్మల్ కారం యూజ్ చేస్తే ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఏస్తున్నాను. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా ఏసుకొని ఇవి మొత్తం మనం ఇలా చేత్తోటి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ముందుగా ఇలా మసాలాలన్నవి ప్రాన్స్‌కి పట్టించడం వల్ల ప్రాన్స్ అన్నవి మనకి మంచి టేస్టీగా వస్తాయండి బిర్యానీలోని. చాలా బాగుంటాయి. ఇలా మొత్తం మనం ఈ మసాలా మొత్తం ప్రాన్స్‌కి పెట్టించి ఒక 4 పచ్చిమిర్చి కూడా ఇలా చీల్చుకొని ఏసుకోవాలి. ఇలా మొత్తం ఏసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇది మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక గిన్నెలోకి 1 కిలో ప్రాన్స్‌కి 1 కిలో రైస్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే రైస్ తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ అన్నది మనకి ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి బిర్యానీకి మంచి క్వాలిటీ రైస్ అయితేనే మనకి బిర్యానీ చాలా టేస్టీగా వస్తది. మనం ఇలా క్లీన్ చేసుకున్న రైస్‌లోకి వాటర్ పోసుకొని ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. మనం రైస్ పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం ఇలా ఒక బిర్యానీ చేసి గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇందులోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. లేదంటే మొత్తం ఆయిల్ తోటే చేసుకోవచ్చు. తర్వాత హోల్ గరం మసాలా కొంచెం వేసుకోవాలి ఇందులోని. మనకి మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని మనం ఒక 2 టమాటోస్ ఇట్లా సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి. మనకి టమాటాలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోవాలి. మనకి టమాటాలు మగ్గడానికి ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ టమాటాలు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము టమాటాలు మగ్గాయో లేదో. టమాటాలు చాలా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ స్మెల్ మొత్తం పోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడే మనం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ మనం గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నేను మసాలా కారం వాడుతున్నానండి. మీరు నార్మల్ కారం యూజ్ చేస్తే ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇందులో మనం బాగా కారం స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ప్రాన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ప్రాన్స్ వేసిన తర్వాత స్లోగా మనం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మనకి అడుగెట్టకుండా ఇలాగ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అన్నీ మనకి ప్రాన్స్‌కి బాగా పట్టేలా కలుపుకొని ఇవి మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. పైన ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవచ్చు. ఇది మనం పక్కకు పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. సాజీరా కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా పుదీనా కొత్తిమీర వేసుకోవడం వల్ల రైస్‌కి కూడా మంచి ఫ్లేవర్ పడుతుందండి. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం లెమన్ కూడా ఇలా పిండుకోవాలి. మనకి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి వాటర్ అన్నది ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌ని ఇందులో వేసుకోవాలి. రైస్ స్లోగా వేసుకోవాలి ఇందులోని, లేదంటే వాటర్ మన పైన పడుతుంది. ఇలా మనం రైస్ మొత్తం వేసుకున్న తర్వాత స్లోగా ఒకసారి గరిటెతోటి ఇలా కలుపుకొని మొత్తం మనం మసాలాలన్నీ కలిసిలా ఒకసారి కలుపుకోవాలి.
ఇది మనకి 75% కుక్ చేసుకోవాలండి. మనం నెక్స్ట్ ఒకసారి ప్రాన్స్ చూద్దాము. మనకి ప్రాన్స్ అనేవి బాగా కుక్ అయినాయండి. మనకి ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం బాగా ఇంకిపోయి మనకి ప్రాన్స్ అనేవి ఇట్లా కుక్ అవ్వాలి. ఇలా కుక్ చేసుకున్న ప్రాన్స్ని ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఇది కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. మనకి ఇలా ఇందులో బాగా కలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని ఇందులోని సగం కర్రీ మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సగం కర్రీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన కర్రీని మొత్తం మన గిన్నెలోకి సమానంగా ఇలాగా నీట్గా చేసుకోవాలి. తర్వాత మనం ఈ గిన్నె పక్కన పెట్టుకోవాలి. మనం రైస్ కుక్ అయిందో లేదో చూద్దాము. రైస్ అనేది ఒకసారి ఇలా కలిపి చూడండి. ఇంకా మనకి రైస్ ఇంకా అవ్వలేదు. ఇంకా ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. మనకి రైస్ ఇలా మనం ఇరిపితే బాగా ఇరగాలండి. చిన్న పొలుకుండిలా మనం రైస్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం ఏ గిన్నెలో అయితే దమ్ పెడతామో ఆ గిన్నెలోని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత మనం రెడీగా పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఇలా మనం ఒక లేయర్ కింద రైస్ మొత్తం వేసుకొని ఇలాగ ఒక గరిటెతోటి బాగా మనం ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి. తర్వాత మనం ఇందులోని ముందుగా పక్కకు పెట్టుకున్న కర్రీ కూడా వేసుకోవాలి. ఇలా సమానంగా కర్రీ మొత్తం వేసుకోవాలి గిన్నెలోని. ఇలా ఒక స్పూన్తో మొత్తం నీట్గా చేసిన తర్వాత మనం ఇందులోకి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీ అండి దమ్ బిర్యానీకి. తర్వాత మనం మిగతా రైస్ మొత్తం ఇక్కడ వేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఇలా వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మనం నెయ్యిలో కొంచెం పసుపు కలుపుకొని ఆ నెయ్యి కూడా మనం ఇలా పైన చేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని గిన్నె పెట్టాలి పైన. అలా పెట్టడం వల్ల మనకి ఆవిరి అనేది బయటికి పోదు. ఇప్పుడు ఇది ఒక 15 minutes కుక్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ప్రాన్స్ బాగా ఉడికాయి కాబట్టి ఒక 15 minutes అయితే సరిపోద్ది. ఎక్కువ దమ్ పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో పొడిలాడుతూ చాలా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ. కంపల్సరీ అందరూ ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఫేవరెట్ ఫుడ్ అయిపోద్ది. ఇది అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత పొడిలాడుతూ వచ్చిందో రైస్. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని టేస్ట్ ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఛానల్లో ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. రెసిపీస్ నేను చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ.